హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీను సెసిస్ వరల్డ్. మీలో ఎంతమంది చిన్నప్పుడు మీ ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఆవకాయ పెడుతూ ఉంటే చూసేవాళ్ళు? ఎక్కువ 80s అండ్ 90s జనరేషన్స్ వాళ్ళు ఆ రోజుల్లో అలా ఆవకాయ కలిపి మనకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ముద్దలు చేసి పెడితే అమృతంలా ఉండేది కదా. మీలో ఎంతమంది అలా తిన్నారో లైక్ అండ్ కమెంట్ చేసేయండి. చాలా మామిడికాయలు ఉంటాయండి. మేమైతే ఆవకాయకి సువర్ణరేఖ కాయని పెట్టుకుంటాం. ఫస్ట్ మామిడికాయలకి ముచ్చుకల్ని తీసుకొని వాటర్ లో వేసుకోవాలి. ఇవి ఒక అరగంట అలా వాటర్ లో ఉంచి శుభ్రంగా కడిగి పొడి క్లాత్ తో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న కాయల్ని ఇలా 2 చెక్కల కింద కట్ చేసుకోవాలి. లోపల జీడి పొర ఉంటదండి, అది ఇలా పూర్తిగా తీసుకోవాలి. ముక్కల్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ప్లేట్ లో వేసుకోవాలి. మేమైతే ఇక్కడ డజన్ కాయల్ని తీసుకున్నాము. ఆ డజన్ కాయలకి కావాల్సినవి కొలతలతో చెప్తానండి. చాలా మందికి తెలియదు, టెంక లేకుండా చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు. దానివల్ల పచ్చడి పాడవుతుంది. అందుకే ఇలా ఈ సైజులో ప్రతి ముక్కకి టెంక వచ్చేలాగా కట్ చేసుకోండి. దీనివల్ల ముక్కలు మెత్తపడకుండా పచ్చడి పాడవకుండా ఉంటుంది. మెజర్మెంట్ కోసం ఇలాంటి ఒక డబ్బా తీసుకోవాలి. ఈ డబ్బా ఒక 350 గ్రాములు ఉంటుందండి. దీనితో 3.5 డబ్బాల కారం తీసుకొని ఇలాంటి ఒక పెద్ద ప్లేట్ లో వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ ఆవాలు ఎండలో 10 నిమిషాలు పెట్టుకొని దానికి కొంచెం పసుపు యాడ్ చేసి మిక్సీ చేసుకొని జల్లెడ పట్టి అది 2.5 లేదా 2.25 డబ్బాల ఆవపిండి వేసుకోవాలి. నెక్స్ట్ రాళ్ల ఉప్పుని కాసేపు ఎండలో పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇది 3 డబ్బాలకి నిండా కాకుండా కాస్త తక్కువగా వేసుకోవాలి. ఈ 3 కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ మెంతులు వేసుకొని కలుపుకోవాలి. కొలత కోసం ఇలాంటి సైజులో ఉన్న ఒక గిన్నె తీసుకొని ఇందాక కలుపుకున్న పిండిని 2 గిన్నెలు ఒక పళ్ళెంలో వేసుకోవాలి. 3 గిన్నెలు మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ పిండిలో నువ్వుల నూనె వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ఇలాంటి సైజ్ గిన్నె అంటే మీరు ఎందులో ఆవకాయ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ గిన్నె లోపల కాస్త నువ్వుల నూనె చుట్టూ పోసుకోవాలి. ఈ ముక్కలు పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా వేసుకోవాలి. మొత్తం ఇదంతా కలిసేలాగా అందులో వేసుకోవాలి. మళ్ళీ దీన్ని పైన నువ్వుల నూనె పోసుకోవాలి. మళ్ళీ 1 గంట లేదా 2 గంటల గ్యాప్ ఇచ్చి మళ్ళీ కలుపుకోవాలి. అప్పుడు ఉప్పు కరుగుతుంది. దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ 3వ రోజు ఒక గుప్పెడు వెల్లుల్లి తీసుకొని వేసుకోవాలి. లేదా మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకొని బాగా కింద నుంచి కలుపుకోవాలి. రైస్ లో కలుపుకొని టేస్ట్ చూసుకొని మీకు ఇంకా సాల్ట్, కారం, ఆవపిండి ఇంకా కావాలి అనుకుంటే కొంచెం కొంచెం కలుపుకోవచ్చు. అప్పుడు ఇలాంటి జాడీలో వేసుకోవాలి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా వీడియోస్ మీ దాకా వస్తాయి. జాడీ పైన మూత పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాటన్ క్లాత్ కట్టుకోవాలి. మీరు ఎప్పుడు తీసుకున్న తడి తగలకుండా బాగా కలుపుకొని తీసుకుంటూ ఉండాలి. సంవత్సరం అంతా ఉండే ఆంధ్ర స్పెషల్ నోరూరించే ఆవకాయ రెడీ. పెద్దల మాట చద్ది మూట అని అంటారు. అలాంటి చద్దన్నంలో ఈ ఆవకాయ వేసుకొని తింటే ఆహా చాలా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఆవకాయ పెట్టుకోండి. మన ఇంట్లో మన చేతులతో పెట్టుకున్న ఆవకాయ తింటే ఆహా ఆ ఫీలే వేరండి. మీరు అన్నంలో ఆవకాయ కలుపుకున్నాక కాస్త కారంగా అనిపిస్తే ఇలా పుట్నాల పొడి కలుపుకోవచ్చు. దీనివల్ల కారం కాస్త తగ్గుతుంది. సో చిన్నపిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తినచ్చు. బయట కొనుక్కున్నా మీకు ఇంత టేస్ట్ ఉండదండి. పక్కా కొలతలతో చూపిస్తున్నాం కాబట్టి ఇలా ఒకసారి మీరు కూడా ఆవకాయ పెట్టుకోండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కమెంట్స్లో చెప్పండి.